గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఓజీ అనేది ఇప్పుడు టీఎఫ్ఐలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొన్ని సినిమాలు చేసినా అవి ఫ్యాన్స్కి సరిపోలేదు, అలాగే ఎవరో కూడా సరిపోలేదు అనమాట. ఎందుకంటే రీమేక్ స్టోరీలు అని చెప్పి కొంతమందికి అది అంతగా సాటిస్ఫై అవ్వలేదు అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఓజీ అనేది ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్ సుజీత్ గారు తీస్తున్నారు కాబట్టి ఆయన ఫిల్మ్ మేకింగ్ అంతా చాలా స్టైలిష్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. సో అలాంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అన్నప్పుడే ఆ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో దానికి తోడు తమన్ గారి మ్యూజిక్, కోర్స్ ఆ ఓజీ టీజర్ చూసినప్పుడే చాలామంది ఫిక్స్ అయిపోయిన మాట ఏంటి అంటే ఇండస్ట్రీ హిట్ అని చెప్పి చాలామంది ఫిక్స్ అయిపోయినారు అనమాట. సో ఖచ్చితంగా ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా బ్యాంకాక్లో ఒక షూటింగ్ షెడ్యూల్ అయితే నడుస్తుందన్నమాట. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారనమాట. సో అగైన్ మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా కూడా వాళ్ళని పెట్టి సుజిత్ గారు ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ అయితే షూట్ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రీసెంట్గా కొన్ని రాజకీయంగా ఆయన కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆయన డిసెంబర్ తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో ఆయన అయితే షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ సినిమాలో మిగతా 3 షెడ్యూల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 3 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా కంప్లీట్గా అది మనకి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మార్చి 27th రిలీజ్ అని చెప్పి మనకైతే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో అదే డేట్ నుంచుతారా లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి మనమైతే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. బట్ మూవీ అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. చాలా దగ్గర రూమర్స్ ఏం స్ప్రెడ్ అవుతుంది అంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు అని చెప్పి. బట్ నాకు తెలిసినంత వరకు అది ఫేక్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఓజీ అనేది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం. సో అగైన్ పార్ట్ 1 పార్ట్ 2 ఉండొచ్చు. బట్ ఓజీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నారు. ఆయనలో ఉన్న కంప్లీట్ స్టైలిష్ అలాగే యాటిట్యూడ్ అంతా కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ని బయటికి తీద్దాం అనే థాట్లో అయితే ఈ సినిమా తీస్తున్నారు అనమాట. సుజిత్ గారి గురించి కూడా మనకు తెలిసిందే, ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాను. సో అలాంటి ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో దాని రిజల్టే ఓజీ. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా చూసి చాలామంది షాక్ అవుతారు ఈజీగా. ఈ సినిమా అయితే ఓన్లీ రీజనల్ ఫిలిం అని చెప్పి చాలామంది అన్నారు. బట్ ఇది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం పాన్ ఇండియా రిలీజ్ అయితే ఉండబోతుంది గైస్. ఖచ్చితంగా అన్ని దగ్గరలో కూడా మంచి టాక్ అయితే వస్తుంది. కలెక్షన్స్ కూడా మంచిగా పడతాయి అన్నమాట. చాలామంది వెయిట్ చేస్తున్నది ఉస్తాద్ భగత్ సింగ్, ఆ సినిమా కోసం వెయిట్ చేసే వాళ్ళు తక్కువ. బట్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేసే నెంబరే ఎక్కువ అనమాట. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.